శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ. ఉన్నత విద్యకు హయగ్రీవుడి ఆశీర్వచనం. హయగ్రీవుడు సాధారణంగా కష్టాలతో సతమతమైపోతున్న వారిని పలకరించినప్పుడు ఇక ఆ భగవంతుడే చల్లగా చూడాలి అంటూ ఉంటారు కదా. అలా భక్తులని చల్లగా చూడడం కోసమే శ్రీ మహావిష్ణువు అనేక అవతారాలు ధరించారు. అలాంటి అవతారాలలో హయగ్రీవ అవతారం ఒకటి. పూర్వం హయగ్రీవుడు అనే రాక్షసుడు ఉండేవాడు. గుర్రం తల కలిగిన హయగ్రీవుడు బ్రహ్మదేవుడి గురించి కఠోర తపస్సు చేస్తే తన ఆకారం పోలిన వాళ్ళతోనే మరణం నాకు సంభవిస్తుంది అని చెప్పి ఆయన వరాన్ని పొందాడు. ఆ వరగర్వంతో హయగ్రీవుడు సాధు సత్పురుషులని నానా రకాలుగా ఇబ్బంది పెడుతూ ఉంటే యోగ నిద్రలో ఉన్న మహావిష్ణువుని మేల్కొల్పి ఆయనే హయగ్రీవుడిని సంహరిస్తాడు అని చెప్పి పార్వతీదేవి శ్రీవారితో చెప్పింది, అంటే పరమేశ్వరుడితో చెప్పింది. సరే అలాగే అని చెదపురుగా మాడి వింటిని కొరికితే పరమేశ్వరుడు ఆ వింటి మహావిష్ణువు తలని తెగి పడిపోతుంది ఆ వింటి వల్ల అన్నమాట. అప్పుడు గుర్రపు తలని తీసుకొని వచ్చి అతికించి ఆయనకి మహావిష్ణువుకి ధారపోస్తాడు పరమేశ్వరుడు. అప్పుడు హయగ్రీవుడు అయ్యాడు కదా, గుర్రపు తల మానవ ఆకారంతో ఆయన వెళ్ళి హయగ్రీవుణ్ణి సంహరిస్తాడనమాట. గుర్రం శిరస్సు పొందిన నారాయణుడికి సమస్త దేవతలకు తన శక్తిని, జ్ఞానశక్తిని ధారపోస్తారు. దాంతో హయగ్రీవుడనే అసురుని సంహరించిన స్వామి వేదాలను కాపాడారు. అసుర సంహారం అనంతరం స్వామివారిని లక్ష్మీదేవి శాంతింపచేస్తుంది. నారాయణుడు హయగ్రీవుడిగా అవతరించిన రోజున ఎవరైతే లక్ష్మీ సమేతుడైన హయగ్రీవుడిని ఆరాధిస్తారో వారికి జ్ఞానసిద్ధి కలిగి విద్యయందు రాణిస్తారని, విజయంతో పాటు సంపదలను పొందుతారని సాక్షాత్తు జగజ్జనని అయిన పార్వతీదేవి పలుకుతుంది. ఆ రోజు నుంచి హయగ్రీవుడు జ్ఞానాన్ని ప్రసాదించే దైవంగా పూజాభిషేకాలు అందుకుంటున్నాడు. అందువలన విద్యార్థులు తప్పనిసరిగా హయగ్రీవ స్వామిని ఆరాధిస్తూ ఉండాలి. ఆయన అనుగ్రహంతో అభివృద్ధిని సాధిస్తూ ఉండాలన్నమాట. స్వస్తి.